EFBU जिंदाबाद 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 EFBU march on EFBU march on our unity जिंदाबाद 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 our unity जिंदाबाद 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 officers workers unity जिंदाबाद 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 officers workers unity जिंदाबाद 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 Friday banking we demand 5-day banking we demand adequate recruitment in all cadres we demand adequate recruitment in all cadres we demand EFBU जिंदाबाद 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 EFBU march on ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ కోసం రేపు 24, 20 తారీఖుల్లో సమ్మెబాట పట్టాము. ఆ సమ్మెబాట పట్టాము. మాకే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేరేదాకా మేము వెనకడుగు వేసేది లేదని మేము అనుకున్నాము. కానీ ఈరోజు ఢిల్లీలో జరిగిన మీటింగ్లో మాకు సానుకూల స్పందన వచ్చింది. మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, న్యాయబద్ధమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ మేము దగ్గరుండి పర్యవేక్షిస్తాము. మీరు ప్రస్తుతానికి సమ్మె విరమించండి అని చెప్పి ఢిల్లీలో ఉన్న పెద్దలు మాకు చెప్పడం జరిగింది. అలాగే మా యూనియన్ నాయకులు కూడా దానికి సానుకూలంగా స్పందించి సరేనండి, అలాగే ఒక అడుగు మేము వెనకేస్తాము, సమ్మె టైమింగ్ ఆపుతామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. సమ్మె అనేది ఏప్రిల్ 3వ వారంలో టాక్స్ జరిగిన తర్వాత సమ్మెకి వెళ్దామా, మేము ఏ విధంగా డెసిషన్స్ తీసుకుందామని చెప్పి మా యూనియన్ నాయకులు ఆలోచించి చెబుతారు. దాన్ని బట్టి మా తదుపరి కార్యాచరణ ఉంటుంది. మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా నాయకులందరికీ, మా బ్యాంక్ కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. ఏదైతే మేము ఫిబ్రవరి 7వ తేదీ నుంచి చేస్తున్న సమ్మె కార్యక్రమాలకి ఈరోజు మాకు ఢిల్లీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు UFBUకి జరిగిన మంతనాల్లో మేము మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో 5 రోజుల పని విధానాన్ని అంగీకరించారు. దాని గురించి మరి మిగతా మేము ఏమేమి డిమాండ్లు కోరుకున్నామంటే, మీకు తెలుసు ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. 10 లక్షల మంది ఉండాల్సిన ఎంప్లాయీస్ 8 లక్షలే ఉన్నారు. ప్లస్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీమ్ ని తేవాలని, ఇవన్నీ మేము కోరుకున్న డిమాండ్లు. వీటన్నిటి గురించి కూడా రేపు ఏప్రిల్లో 3వ వారంలో చర్చలు చేసుకుందామని చెప్పి వాళ్ళు అందరికీ చెప్పి, ఈరోజు రేపు 24, 25వ తేదీ జరగాల్సిన సమ్మెనే మేము పోస్ట్ పోన్ చేయమని చెప్పి మాకు పైనుంచి మాకు వచ్చిన ఆదేశాల ప్రకారం మేము ఏప్రిల్ 24, 25వ తేదీ మార్చి 24, 25వ తేదీన జరగాల్సిన సమ్మెని మేము పోస్ట్ పోన్ చేస్తున్నామండి. రేపు ఏదైతే ఏప్రిల్లో 3వ వారంలో జరిగిన సమావేశంలో కానీ మా డిమాండ్స్ కానీ కరెక్ట్ గా సాల్వ్ అవ్వకపోతే ఖచ్చితంగా మేము ఇంకా తీవ్రమైన సమ్మెకి వెళ్తామని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి మేము జరుపుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు కొలిక్కి వచ్చింది. ఈరోజు మా అధినాయకత్వం ఢిల్లీలో జరిగినటువంటి చర్చలు కాస్త సానుకూలంగా సఫలమైనట్టు మాకు మెసేజ్ వచ్చింది. దాని కారణం చేత ఇవాళ జరగబోయేటువంటి ర్యాలీని కానీ, రేపు 24, 25 2 రోజుల్లో జరిగేటువంటి ఈ స్ట్రైక్ని కానీ మేము 1 నెల పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం. అది ఏప్రిల్లో వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఒక డిమాండ్, ఒక విధమైన డిమాండ్. ఏప్రిల్లో మీకు అనుకున్నటువంటి ఈ 5 డేస్ బ్యాంకింగ్ కానీ అవి మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామనేది ఒక భరోసా ఇస్తున్నారు. ఒకవేళ ఇన్ కేసు అది కానీ ఆ ఇంప్లిమెంటేషన్ కాని పక్షంలో మళ్ళీ మేము ఏప్రిల్ నుంచి మా యొక్క నాయకుల యొక్క పిలుపు మేరకు రాబోయే రోజుల్లో ఉధృతంగా ఈ యొక్క పోరాటాన్ని మేము అన్ని విధాలా చేస్తామని మరి ఒకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మాకు 24, 25 జరగాల్సిన స్ట్రైకు చర్చలు కొంత సానుకూలతగా ఉన్నందువలన వాయిదా పడింది. అయితే మా ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ సాధన దిశగానే మా నాయకులంతా దీనికి అంగీకరించారు. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ మేము అడిగిన డిమాండ్ని పరిష్కారం చేస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలకు కూడా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ముందుగానే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాం. అయితే ప్రస్తుతం వాయిదా పడిన వల్ల అటువంటి ఇబ్బందులు ఏం లేవు. మార్చి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా మనం బ్యాంకు లావాదేవీలన్నీ ముగుస్తాయి. సో మీకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
బ్యాంకు ఉద్యోగులకి ఇచ్చిన హామీలు, న్యాయపరమైన హామీలు నెరవేర్చలేదనే ఉద్దేశంతో ఈ సమ్మె కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు ఢిల్లీలో చీఫ్ లేబర్ కమిషనర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ వారితో బ్యాంకు యూనియన్లు జరిపిన చర్చల్లో సానుకూల స్పందన కనిపించిన కారణంగా మేము ఈ సమ్మె నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మా సమ్మెకు సహకరించినటువంటి అన్ని బ్యాంకుల అధికారులకు, ఉద్యోగులకి, మీడియా మిత్రులకి, కస్టమర్స్కి అందరికీ ప్రకాశం జిల్లా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మార్చి 24, 25వ తేదీల్లో సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. కొన్ని ప్రధానమైన డిమాండ్స్ మీద సమ్మెకు పిలిపించారు. వాళ్ళకి మేము బ్యాంక్ రిటైర్స్ గా కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం జరిగింది. అయితే మొన్న 18వ తేదీన సెంట్రల్ లేబర్ కమిషన్, అంతకుముందు ఐబీఏతో జరిగిన చర్చలు విఫలమైన కారణంగా సెంట్రల్ లేబర్ కమిషన్ ఇన్వాల్వ్ అయింది. మరి సిఎల్సి వారు ఇన్వాల్వ్ అయిపోయి 18వ తేదీన చాలా తీవ్రంగా చర్చలు జరిపారు. ఆ 18 నుంచి మళ్ళీ ఇవాళకి వాయిదా పడింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా చాలా తీవ్రంగా మా యూనియన్ నాయకులు, యుఎఫ్బియు నాయకులకి అయితేమి, సిఎల్సి సెంట్రల్ లేబర్ కమిషన్కి అయితేమి, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందరితోటి, గవర్నమెంట్ తోటి కూడా ఇవాళ చర్చలు మధ్యవర్తిత్వం నిర్వహించినటువంటి సిఎల్సి జరపడం జరిగింది. అయితే ఒక చాలా సానుకూల అంశం ఏంటంటే మేము దగ్గరుండి మీ 5-day వీక్ కానీ, తర్వాత మీకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కానీ, ఇతర డిమాండ్స్ అన్నింటిని కూడా పరిష్కరిస్తామని సిఎల్సి హామీ ఇచ్చిన కారణంగా ఈ స్ట్రైక్ డిఫర్ కావడం జరిగింది. మేము స్ట్రైక్ ని క్లోజ్ చేయలేదు, విరమించలేదు. ఈ స్ట్రైక్ ని జస్ట్ వాయిదా వేసాం. ఇంకో నెలన్నర రోజుల్లో మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఏప్రిల్ 3వ వారంలో మళ్ళీ ఇంకో రౌండ్ డిస్కషన్ పిలిచారు. కాబట్టి సిఎల్సి వారు అప్పటి వరకు వేచి చూసి, అది గనక సక్సెస్ కాని పక్షంలో మళ్ళీ సమ్మెకు వెళ్లే పరిస్థితులు మాకున్నాయి. మరి అందువల్ల వాయిదా వేయడం జరిగిందని తెలియజేస్తాం.